ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 13, 2024. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలుకున్నటువంటి శిక్షను దేవుడు తొలగించారు. ఎందుకంటే వారు దేవుని విశ్వసించారు. దేవుడు మొదటివాడు, కడపటివాడు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన మా విమోచకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు అని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చారో వారి మీద ఉన్నటువంటి శిక్షను దేవుడు తొలగించి వారి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా మనకున్నటువంటి ఆ శిక్ష అనేది అది భరించలేనంత. ఎందుకంటే అది మన దోషమును బట్టి ఆ శిక్షను మనం భరించలేము. కానీ దేవుడు వాత్సల్యపూర్ణుడు గనుక మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మన మీద ఉన్నటువంటి ఆ శిక్షను, మనం భరించవలసినటువంటి ఆ శిక్షను ఆయన మీద వేసి మనకు విడుదలిచ్చారు, విమోచనిచ్చారు. అలాగే ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశాన్ని మనకిచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణి తెలుసుకున్నాము. ఆయనే నిజమైన దేవుడని, ఏకైక దేవుడని, ఆయనే సమస్తమును చేయగలడని నమ్మాము గనుక ఈరోజు రక్షణను మనం అనుభవిస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చిన ఉచితమైన రక్షణకు తగినట్లు మనం బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆశ. అయితే ఆ ఆశను తీర్చేవారుగా మనం ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఆయన ఇష్టానికి తగినట్లుగా మనం జీవించి దేవుని ఆశను తీర్చి, దేవుని కోరికను తీర్చి, దేవుని పనిలో మనము బ్రతకాలని, నడవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.